అందరికి నచ్చదు కదా. మనం మనం అందరికి నచ్చాలని లేదు. ఇదేమో మా అక్క, ఇది నేను, మా మమ్మీ, మా డాడీ, మా చిన్న అనుకుంటా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నామంటే కొంచెం ఈరోజు వంట ఏం చేయలేదు ఇంట్లో. మన ప్రవీణ్ గారు అయితే వంట చేస్తున్నాడు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదు కదా, బాగలేనందుకు రెస్ట్ అంట, నాకు రెస్ట్ ఇచ్చి తను చేస్తున్నాడు. చేయమని చెప్పారేంటి నేనే, అందుకే తను చేస్తున్నాడు. ఇంకా చూద్దాం అసలు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో. తన చేతుల మీద గంట చేసి తనే తినాలంట ఈరోజు. తన చేతి వంట తినక చాలా రోజులు అవుతుంది. అంటే ఇది వరకు తను మామూలుగా చెఫ్ కదా, తను ఫస్ట్ కాంచి. అయితే ఈ రోజు ఆయన చేతుల మించి ఆయన తినాలనుకుంటున్నాడంట. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. ఎలా ఉన్నారండి? హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే పర్లేదండి, హ్యాపీగా బాగున్నాము. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈ రోజు వచ్చేసి పాపం తనకి బాగోట్లేదు కదా, అందుకని చెప్పేసి నేనే కొంచెం కూర్చో రెస్ట్ తీసుకుందు, నేను చూసుకుంటాలే అని చెప్పాను. సో దానితో పొద్దున కూడా కర్రీ చేశారు. అది చెప్పేది కాదు, చూపించేది. అంటే నాకు కొంచెం లో ఫీవర్ లాగా ఉంది, హెడ్ ఎక్, జలుబు. దానివల్ల నాకు టేస్ట్ తెలియలేదు అసలు. ఉప్పు ఎంత వేసానో, కారం ఎంత వేసానో, అసలు ఆ కర్రీ ఎలా చేశాను అనేది కూడా నాకే తెలియకుండా చేశాను. అసలు మామూలుగా చేస్తే తినగలుగుతాం, ఏది చేసినా తినగలిగేటట్టు ఉంటుంది. పొద్దున కర్రీ చేసింది అసలు అలా వాసన కూడా చూడలేని పరిస్థితి, అంత ఘోరాతి ఘోరంగా చేసింది. అంటే అంటే తన ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. నాకు టేస్ట్ తెలియలేదు ఫస్ట్. టేస్ట్ తెలియక ఉప్పు ఎంత వేస్తున్నాను, కారం ఎంత వేస్తున్నాను, అది వేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగే కదా చేసేది, విన్ని క్యారేజ్ అంతా టయానికి. అట్లా అది హడావుడిగా అంతా ఏదో క్లమ్జీగా అట్లా అయిపోయింది లేండి. అది ఎలా వండానో అలాగే ఉంది ఆ కర్రీ. ఎవ్వరూ తినలేదన్నమాట దాన్ని. అందుకే ఈ పూట నేను చేసుకుంటాను అని చెప్పనని. నేనంటే నేను ఒక్కడిని తింటానా? నేను ఒక్కడిని తినాను కదా, వీళ్ళు కూడా తింటారుగా అలా స్టార్ట్ చేశాడు. చూద్దాం ఆయన చేసింది ఏం మాత్రంగా ఉంటుందో, మనం ఏం మాత్రంగా తింటామో చూద్దాం. అంటే చేస్తానులేండి, ఎందుకంటే ఇదివరకు చెప్పు కదా తను చేస్తాను. అయితే మన ఛానల్లో కొంతమంది మెసేజ్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు. సో ఆ మెసేజ్ చేసే టైంలో ఎలా ఉంటుందంటే, మెసేజ్ చేసే టైంలో అంటే అందరూ మనకి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలని లేదు కదా, పాజిటివ్ గా అందరు రియాక్ట్ అవ్వరు. కానీ కొంతమంది ఏంటంటే మనల్ని ఏదో కొంచెం కించపరిచినట్టు, లేదంటే అందరు కించపరచడండి. వాస్తవానికి కొన్ని బూతి మాటలు తిట్టే ఉంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా వాటిని హైడ్ తీసేస్తాడు. మరీ ఎక్కువగా అలాంటివి ఉంటే తీసేస్తాడు. కొంతమంది ఏంటంటే సరదాగా పెడతా ఉంటారు, కానీ ఎవరైనా వాళ్ళ సంతోషం కోసం పెట్టడం, లేదంటే అందరికి నచ్చదు కదా. మనం అందరికి నచ్చాలని లేదు. సో అలా కొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం చేస్తారు. సరే పర్వాలేదు, పోనీయండి, ఇబ్బంది ఏం లేదు. అందుకని మీరు ఎవరితో గొడవ పడకండి. ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వాళ్ళని మళ్ళీ మీరు అనవసరంగా వాళ్ళని తిట్టి మీరు ఇదేమో మాకండి. మీరంతా మేమనేది ఏంటంటే మా వల్ల మీకు ఒక మాట ఎందుకు అనవసరంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అంటాం. నేను మళ్ళీ మాకు బాధ అనిపిస్తా ఉంటది, మా గురించి మీరు తిట్టుకోవటం ఇవన్నీ వద్దని నా ఒక అభిప్రాయం. సో మీరు అలా ఇబ్బంది పడకండి. సరే పోనీయండి, ఎవరిది వాళ్ళకే ఉంటది, మన మంచితనం మనకే ఉంటది. ఇప్పుడు నా గురించి చాలా మంది మంచి కామెంట్స్ పెడతారు, వాళ్ళ మంచితనం. నెగిటివ్ పెట్టే వాళ్ళకంటే మనం నచ్చట్లేదు, వదిలేద్దాము అని పట్టించుకోవద్దు. మనం ఏమంటాం, అంతే కదా. సో అది పరిస్థితి. అందుకని మనం ఎవరిని పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో మనమైతే నేను అలాగే వెళ్ళిపోతాను, చూసి చూడనట్టు వదిలేసి. నెగిటివ్ అసలు పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోము కూడా మేమైతే. మాకు నెగిటివ్ వచ్చిందని మీరు రియాక్ట్ అయ్యి మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అని ఒక్క మాట మేము చెప్పాము. ఆలోచన, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు డిస్టర్బ్ అవుతా ఉంటే మళ్ళీ మేము ఇబ్బంది పడతాం, బాధపడతాం. అనవసరంగా మీరు గొడవలు పెట్టుకోవటం మా వల్ల. ఓకేనా? సో మూడేటో వెళ్ళిపోతుందో అలా వద్దు. మనం ఈ రోజు ఏం చేద్దామంటే అందరం కలిసి వంట చేసుకుందాం.
అట్లా వంట అలా ఉండగానే విన్ని స్కూల్ నుంచి వచ్చింది, హోంవర్క్ రాసింది, మధ్యలో నేను ఉంటాను. బొమ్మలు వేసింది. అయ్యంట గర్ల్స్ అంట. ఇదేమో మా అక్క, ఇది నేను, మా డాడీ మా చిన్న వచ్చిందో అబ్బాయి, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంట. అట్లా గుడ్డ స్కూల్ నుంచి వచ్చింది, హోంవర్క్ రాసింది, ఫ్రెష్ అయ్యింది, స్నాక్స్ తినింది. తను ఇప్పుడు డ్రాయింగ్స్ వేసుకుంటుంది. నిన్న నర్సరాపేట తింటారా వీడియో చూపించాం కదా, ఆ రోజు తీసుకుంది అనమాట తను. అది దాన్ని అసలు ఆ రోజు వీడియో మనం లెంతీగా 1 అవర్ వీడియో 1 అవర్ పెట్టాము. అందులో ఏమైందంటే అక్కడ డీజే సాంగ్స్ అవి ఇవి వచ్చినాయి. ఆ డీజే సాంగ్స్ అవి ఇవి వచ్చేసరికి ఏమైందంటే యూట్యూబ్ అతను వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాపీరైట్ వచ్చేసి copyright పడింది తీసేశారు కదా, వీడియో. వాళ్ళే తీసేశారు. అంటే లైవే పెట్టింది అది. అది ఆ ఫస్ట్ వీడియో లైవ్ మంది మనకు తెలీదు. ఫస్ట్ లైవ్ కదా, లైవ్ అయి పెడితే డైరెక్ట్ అంత ప్రబల కదా పోయేది. ప్రబల ఈ సాంగ్స్ అవన్నీ వచ్చినాయి. అవి రావటం వల్ల 1 అవర్ పెట్టింది వీడియో, కానీ ఆ సాంగ్స్ అవన్నీ తీసేసి యూట్యూబ్ 5 మినిట్స్ ఇచ్చాడు. మామూలుగా మేము ఊరక సరదాగా అట్లా తిరిగిన అది మొత్తం ఆ కొంచెం మాత్రమే ఇచ్చారనమాట. అది ఓకే, అసలు కర్రీ చేస్తున్నాడు అంటున్నాడు. అసలు ఏం కర్రీ అనేది కూడా మనం కనుక్కుందాం ఇప్పుడు. మనమైతే ఏం చేసామంటే ఇప్పుడు చేసే మన కర్రీ ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ తో కర్రీ ఏందనుకుంటున్నారా? ఆమ్లెట్ తోనే ఫస్ట్ మనం ఆమ్లెట్ వేసుకొని ఆ ఆమ్లెట్ ని మళ్ళీ కర్రీలా చేస్తాం అన్నమాట. ఇదిగో చూస్తే చూడండి, ఇంకా ఒకసారి ఇది మన ఆమ్లెట్స్. ఈ ఆమ్లెట్ ని కట్ చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని చిన్నగా మళ్ళీ కర్రీలా చేసుకుంటున్నాం ఇంకా. అది ఓకేనా? కర్రీ అయిపోయాక చూసుకుందాం మళ్ళీ. ఓకేనా? కర్రీ అయిపోయాక ఈ రోజు ఖచ్చితంగా ఎప్పుడు అయిపోయిన తర్వాత వీడియో చేస్తామంటాము, కానీ చెయ్యము. ఎందుకంటే అది చెయ్యంగానే ఫస్ట్ టెంప్ట్ అయిపోతాము. ఎట్లా తినేసేయాలి ఫస్ట్ అన్న ఒక హడావడిలో వీడియో కొంచెం మర్చిపోయి టెంప్ట్ అయిపోయి తినేస్తాం. ఈరోజు అలా కాదు. ఈ కర్రీ ఖచ్చితంగా మీకు చూపించాల్సిందే. మీకు అది చూడడానికి మీరు టెంప్ట్ అయ్యారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇది మాత్రం మొత్తానికి మన ఆమ్లెట్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే బాగా లేట్ అయిపోయింది. చూడండి ఎంత అవుతుందో. కొంచెం వేరే పని మీద పోయి రావాల్సి వచ్చింది, అందుకని బాగా లేట్ అయిపోయింది. అయినా కానీ వీడియో మీకు పెడతాను అన్నాను కాబట్టి వీడియో పెట్టడం కోసం అసలు నేను యాక్చువల్లీ ఈ టయానికి అసలు తినను. నేను ఈ టయానికి మనం అసలు తినను కూడా. ఇదివరకు తినే చాలా లావ్ అయ్యాం. అసలు ఈ టైంకి తినకూడదు. బట్ మీకోసం వీడియో పెట్టడం కోసమనే నేను ఇప్పుడు దాన్ని వేసుకున్నాను. అది కూడా వద్దు తీసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. అది తింటానో తిన్నైతే కన్ఫామ్ అయితే లేదు. సో మీకు వీడియో పెట్టడం కోసం మాత్రమే నేను ఆ ప్లేట్లో రైస్ చేసినట్టుంది. మన వీడియో అయితే అంతే మరి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మేము ఇంత ఘనంగా టైము అంత అవుతున్నా కానీ మేము మీకోసం వీడియోస్ తీస్తున్నామంటే అది మీ ఆలోచన, మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాము. మన వీడియోస్ ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మంచిగా వ్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఉంటా దోస్తులు. గట్టిగా అరవలేను, విన్ని నిద్రపోతుంది. ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు నిద్రపోతున్నారు. సో ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి మేము తప్పక తీస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్.